ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్లో 25 years వరకు కూడా మీరు అక్కడ ఇన్ఛార్జ్గా చేసిరు కదా సార్. మీరు అక్కడ టెంపుల్ హిస్టరీ గురించి మీరు ఏం చెప్తారు సార్? ముందు ఆ టెంపుల్ యొక్క చరిత్ర మాట్లాడుకున్నాము. పానగల్లుని కేంద్రంగా చేసుకొని కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి చోళరాజుల యొక్క దాంట్లో నుంచి ఒక ఏరువ భీమచోళ మహారాజ్ ఏరువ సింహాసనాన్ని అధిరోహించి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలని ప్రాంతాలుగా చేసుకొని దీన్ని కేంద్రంగా పానగల్ని కేంద్రంగా చేసుకొని సుమారు ఒక 250 సంవత్సరాల రాజ్యపాలన సాగించడం జరిగింది. ఈ పర్టికులర్ డైనాసిటీ వచ్చేసి ముందు ఈ కళ్యాణ చాణక్యులకు వీళ్ళు సబ్ రూలింగ్ క్లాస్ సామంతులుగా పనిచేశారు. తర్వాత కాకతీయ రాజులు ఇక్కడ దండయాత్ర చేసిన తర్వాత ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి క్రమంలో వీళ్ళ కూతురుని కానీ సిస్టర్ని కానీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ కళ్యాణ చాణక్యుల నుంచి విడిపోయి ఈ యొక్క పానగల్లు రాజ్యాన్ని కాకతీయ రాజ్యంలో విలీనం చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా చరిత్రకారులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు కానీ సూర్యకుమార్ గారు ఇలా శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. ఆ టైంలో ఉదయ ఆదిత్య చోళ మహారాజు వాళ్ళ తల్లిగారైనటువంటి సోమాంబ పేరు మీద ఈ ఛాయా సోమేశ్వరాలయ నిర్మాణం జరిగినట్టుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు.